మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకొచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మేజర్ కోసం పవర్ స్టార్ పాయల్ రాజ్పుత్ హాట్ మ్యూజిక్ ఆల్బమ్. లేట్ అవుతున్న రామారావు ఆన్ డ్యూటీ. ఫన్ ఫ్రాంచైజీ బిఫోర్ రిలీజ్ హంగామా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ ఇద్దరికి ప్రొఫెషనల్గా పోటీ ఉన్న ఒకరి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మరొకరు అభినందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన ఓ సినిమా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. ఎందుకు, ఏం జరిగింది? టాలెంటెడ్ హీరో అడవిశేష్ నటించిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ అయితే ఓ వర్గం ప్రేక్షకులకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఆడియన్స్కు తప్పకుండా మొదటి రోజు మొదటి షో చూడాలి అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే విడుదలకు 10 రోజుల ముందే కొన్ని అడ్వాన్స్ ప్రీమియర్స్ షోలను కూడా ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు మేకర్స్. సెలబ్రిటీల కోసం కూడా ప్రత్యేకంగా షోలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ రోజుల్లో కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలను బడా హీరోలు కూడా చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మేజర్ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం మహేష్ బాబు, అడవిశేష్, నమ్రత శిరోద్కర్ ప్రత్యేకంగా స్పెషల్ షోకు ప్లాన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రమోషన్స్లో భాగంగా అడవిశేష్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తప్పకుండా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా స్పెషల్ షో వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరణ ఇచ్చాడు. ఏఎంబి సినిమాస్లోనే మేజర్ సినిమాను పవన్ కళ్యాణ్కు చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే తప్పకుండా సినిమాపై మరింతగా హైప్ పెరగడం ఖాయం. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. సినిమాతో విపరీతమైన పాపులారిటీ సాధించింది పాయల్ రాజ్పుత్. రొమాంటిక్ హీరోయిన్ గా పాయల్ రాజ్పుత్ స్పెషల్ ఇమేజ్ దక్కించుకుంది. ఇప్పుడు వీడియో ఆల్బమ్తోనూ యూత్ కి కిక్కిస్తుంది. RX100 సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్పుత్. ఆ సినిమాలో అందాల విందు చేయడంతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. అంతేకాకుండా హీరోయిన్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. మొదటి సినిమా సక్సెస్లో ఆమె పాత్ర అందం చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రిలీజ్ ఆమెకు మంచి ఆఫర్లను తెచ్చిపెట్టాయి. వరుసగా ఆమె సినిమాలో నటించింది. అయితే ఆ సినిమాల వల్ల ఈమెకు స్టార్డమ్ అయితే రాలేదు. కానీ వచ్చిన ఆఫర్లతో ఫుల్గా తన ఇమేజ్ను బిల్డ్ చేసుకోవడంలో సఫలమైంది. అందరినీ ఆకట్టుకుంటూ ఒక్కో మెట్టు అన్నట్లుగా హీరోయిన్గా సినిమాల్లో, వెబ్ సిరీస్లో నటిస్తూ వస్తుంది. నటిగా పలు సినిమాల్లో నిరూపించుకున్న ఈ అమ్మడు మ్యూజికల్ ఆల్బంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మాస్ మహారాజా రవితేజ సినిమాలకు సైన్ చేయడంలో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. వరుస సినిమాలు షూట్లతో బిజీగా ఉన్నాడు. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం స్లో అయ్యాడు. అనుకున్న టైంకి రాలేకపోతున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ కూడా ఆన్ టైంలో రాలేకపోతున్నాడట. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని జూన్ 17న గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా విడుదల వాయిదా వేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. నిజానికి రవితేజ చిత్రాన్ని ముందుగా మార్చి 25న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మార్చి 25న లేదా ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. పెద్ద సినిమాల మధ్య క్లాష్ ని నివారించేందుకు రామారావు ఆన్ డ్యూటీని చివరగా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా మరోసారి సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పుష్ప తగ్గేదేలే అంటున్నాడు. పార్ట్ 2 విషయంలోనూ భారీ ప్లాన్ వేస్తూ బీటౌన్లో రచ్చ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కలెక్షన్ల సత్తా చాటేందుకు కొత్త ప్లాన్ అమలు చేస్తున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. గతేడాది చివరిలో కరోనా పాండమిక్ టైంలో రిలీజ్ చేయబడిన ఈ చిత్రం 350 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.
విడుదలైన అన్ని భాషల్లోనూ పుష్ప మొదటి భాగానికి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి 100 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు పుష్ప రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రోల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతుందని అంచనా వేస్తున్నారు. బన్నీ సుకు కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీపై నెలకొన్న క్రేజ్ దృష్ట్యా యుఎస్ రైట్స్ అధిక రేటు పలుకుతున్నట్లు తెలుస్తుంది. అయితే పుష్ప 2 యుఎస్ హక్కుల విషయంలో నిర్మాతలు పునరాలోచనలో ఉన్నారట. ఈ చిత్రాన్ని స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే పుష్ప 1 అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫన్ ఫ్రాంచైజీ F3 ఫస్ట్ పార్ట్ కు మించిన ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమాను రెడీ చేశారు. F3 రిలీజ్ డేట్ మే 27. ఈ సినిమా గురించి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. F3 మీ అందరి ముందు రాబోతుంది రేపు మే 27న. అందరం ఫస్ట్ ఏంటంటే F2లో ఎంత ఎంజాయ్ చేసామో కలిసి చేసి, నేను వెంకటేష్ గారు, అనిల్ గారు, దిల్ రాజు గారు అందరం ఒక టీమ్గా F3కి దానికన్నా 3 డోసులు ఎక్కువ ఎంజాయ్ చేసాం. అది కూడా మీ అందరికీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో. అండ్ డెఫినెట్గా F2 కన్నా 3 times 4 times డోస్ ఎక్కువ ఉండబోతుంది ఈసారి ఎంటర్టైన్మెంట్, కామెడీది. సో మీరు మీ కుటుంబ సభ్యులు అందరితోనూ ఈ కోవిడ్లో మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రెస్లన్నీ పక్కన పెట్టి థియేటర్కి వచ్చి 3 గంటలు నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు. ఏ ఏజ్ గ్రూప్ అనేది లేదు, పిల్లల నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరికి. F3 is going to be a family entertainer and with superb level of comedy, and మీ అందరిని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అండ్ డబ్బు గురించి సార్ తీసుకున్న థీమ్ వల్ల చాలా ఫన్ జనరేట్ అయింది. అండ్ రేపు పొద్దున మీరు థియేటర్లో చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అందరూ అనుకుంటున్నాం. అండ్ వెంకటేష్ గారితో మళ్ళీ ఇలా F2 తర్వాత F3లో వర్క్ చేయడం, ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఆయన చాలా గ్రేట్, చాలా మంచి పర్సన్. ఆయనతో ట్రావెల్ ఇన్ ఎవ్రీ డే ఆన్ సెట్, ఆయన ఎక్స్పీరియన్సెస్, ఎవ్రీథింగ్ ఇస్ సంథింగ్ ఐ రియలీ చెరిష్. అండ్ వెంకటేష్ గారు, నేను ఈసారి F3లో చేసిన క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆయనకి ఇచ్చిన నైట్ బ్లైండ్నెస్, నాకు ఇచ్చిన స్టామరింగ్ కానీ డెఫినెట్గా రేపు పొద్దున కడుపు చక్కలేరా నవ్విస్తుంది. అండ్ అనిల్ రావుపూడి గారు కూడా ఆయన ప్రాణం పెట్టి ఈ స్క్రిప్ట్ రాశారు. ప్రతి సీన్, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఫనీగా ఉండిపోతుంది సినిమాలో. అండ్ డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం. అండ్ దిల్ రాజు గారుతో కూడా నాది 3వ సినిమా. డెఫినెట్గా ఫిదా, ఇంకా F2 తర్వాత ఇది మా హ్యాట్రిక్ అవబోతుంది అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. రేపు పొద్దున మీరే సినిమా చూసిందో చెప్తారో ఎంత బాగుందో F3 అనేది. అండ్ దేవి కూడా అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు సినిమాకి. దేవి ఈజ్ బిన్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ F3 ఫ్యామిలీ టీమ్. సో we are all ready, we are all very happy సినిమా అవుట్పుట్ చూసి. అండ్ రేపు పొద్దున మీ అందరం కూడా అంతే లెవెల్లో సినిమా ఎంటర్టైన్ చేస్తాను కోరుకుంటున్నాను. అండ్ వాచ్ F3 on May 27. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.